అందరూ ఎలా ఉన్నారు? కుశలమే గదా? పదండి కథలోకి వెడదాము. కథ పేరు ప్లానింగ్. రాసింది డాక్టర్ పీకే జే లక్ష్మీగారు. ఎన్నిసార్లడిగినా నా జవాబు ఒక్కటే, ఇవ్వడం కుదరదు ఖచ్చితంగా చెప్పాడు దీపక్. అలాగంటే ఎలాగరా కన్నా? ఎప్పటినుంచో మనసులో ఉండిపోయిందిరా. మళ్ళీ మళ్ళీ వెళ్ళలేను. మహాలక్ష్మిగారు తమతో పాటు తీసుకువెళ్తానన్నారు. ఎంతో కాదు, 14,000. నీకది పెద్ద మొత్తమే కాదు. ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటానన్నారు. కాదనకురా, నా బంగారం కదూ. బ్రతిమాలసాగింది శాంతమ్మ. అదే ఎందుకంటున్నాను, ఇప్పుడు నువ్వు ఆ తీర్థయాత్రలు చేయకపోతే ఏం మునిగిపోదుగాని కామ్ముండు. అయినా నీ దారిన నువ్వు ఊళ్ళు ఊరేగితే ఇక్కడ ధరణికి ఎంత ఇబ్బంది పిల్లలతో. ఒక పక్క మా ఉద్యోగాలు, ఇంకో పక్కు వాళ్ల స్కూళ్ళు. మా గురించి ఆలోచించవా? విసుక్కున్నాడు తల్లిని. వెంటనే ముందే ధరణిని అడిగాను కన్నా. పిల్లలకి తనకు దసరా సెలవులట. పర్లేదు వెళ్ళండి అని చెప్పింది. ఓహో, బానే ప్లాన్ చేసుకున్నావే. నీకసలు డబ్బు విలువ బొత్తిగా తెలియడంలేదు. ఇక్కడేమి చెట్లకి కాయటంలేదు. అయినా ఈ వయసులో కృష్ణ రామ అంటూ కూచోక తగుదునమ్మాని తీర్థయాత్రలేమిటి? అక్కడ జరగకూడదేదన్నా జరిగితే మళ్ళీ నేనేగా ఆ పాటలు పడాలి. ఏం వద్దుగాని ఇంట్లో ఉండు అన్నాడు చిరాగ్గా. అలాగంటే ఎలాగరా? నువ్వు పంపిస్తావని ఎంతో నమ్మకంగా అనుకున్నాను. ఇంకెప్పుడు అడగనురా. కాశీప్రయాగ చూడాలని ఎన్నో ఏళ్లనుంచి కలలకంటున్నాను. మా తండ్రివి కదూ. ప్రాధేయపడింది శాంతమ్మ. ఒకసారి చెప్తే అర్థం కాదా? నేనంత డబ్బు ఇవ్వనేను. ఇంకేం మాట్లాడకు ఖచ్చితంగా చెప్పేశాడు దీపక్. ఆవిడికి చాలా కోపం వచ్చింది. ఏరా, చిన్నప్పుడే మీ నాన్నగారు చనిపోతే ఎన్నో కష్టాలు పడి అడిగింది కాదనకుండా నిన్ను పెద్ద చదువులు చదివించింది ఎందుకా? నా సుఖాలు చూసుకోకుండా నిన్నివాళ్ల పెద్ద ఉద్యోగస్తుణ్ణి చేస్తే ఏమాత్రం విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇదేమైనా బావుందా? సూటిగా ప్రశ్నించింది. దీపక్ కూడా ఏమాత్రం తగ్గకుండా, ఏంటమ్మా చదివించాను అంటున్నావు? నేనేమైనా నిన్ను కష్టలపడమన్నానా? పస్తులుండి నన్ను చదివించమన్నానా? అది నీ ఛాయిస్. నేను బాగా చదువుకుని చక్కగా సంపాదిస్తే చూడాలన్నది నీ స్వార్థం. నన్ను సుఖంగా సంతోషంగా చూడాలన్నది నీ కోరిక. ఎవరో పరాయివాణ్ణి పెంచినట్టు మాట్లాడుతున్నావే. అందర్లో గొప్పగా చెప్పుకోడానికి నీ ఆత్మతృప్తి కోసం కొడుకుని చదివించుకున్నావు. ఏదో ఊరికి ఉపకారం చేసినట్టు బడాయిపోకు. అందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించుకుంటారు. నువ్వేమీ ఘనకార్యం చేయలేదు. నీ బాధ్యత నిర్వర్తించావంతే. నేను చేయగలిగింది చేస్తున్నాను. నిన్నేమీ ఇబ్బందుల పాలు చేయడం లేదుగా. ఈ రోజుల్లో కొంతమంది కొడుకుల్లాగా వృద్ధాశ్రమంలో పడేసి చేతులు దులుచుకోలేదు. సంతోషించు. ధరణి మంచిది కాబట్టి నిన్ను ఉండనిచ్చింది. ఎక్కువ ఆశించకు అని ఖరాఖండిగా చెప్పేసి కంప్యూటర్ చూసుకోసాగాడు దీపక్. దిగ్భ్రాంతిగా చూసింది కొడుకువైపు. ఆ చూపులో ఎన్నో భావాలు. నిన్ను తీర్చిదిద్దాలనుకోవడమే నా ప్లానింగ్. దాచుకునేంత డబ్బే గనక నా దగ్గర ఉంటే కడుపు మార్చుకుని ఎందుకొని పాటలు పడతాను? నా పెట్టుబడి, సేవింగ్స్, భవిష్యత్ అన్నీ నువ్వే అనుకున్నాన్రా కన్నా. కాని నువ్వేమో నీ భవిష్యత్ ప్లానింగ్తో తల్లి వర్తమానాన్ని భారంగా, అనవసరంగా భావిస్తున్నావు. పిల్లల పట్ల చూపించే ప్రేమ మమకారాలు బ్యాంక్లో దాచుకున్న డబ్బులాగే అవసాన దశలో ఆదుకుంటాయనే పిచ్చి భ్రమతో వేరే ఏ సేవింగ్సూ చేసుకోకుండా ఫీలింగ్స్ లేని కొడుకులని నమ్మిన నాలాంటి వాళ్లకి ప్లానింగ్ గురించి ఏం తెలుస్తుంది? శాంతమ్మ అశాంతిగా నిట్టూర్చి మౌనంగా వంటింట్లోకి నడిచింది. కథ ఎలా ఉంది? నచ్చిందా? మళ్ళీ కలుద్దాం. సెలవు.